నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులు వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. తిరుపతి బాలాజీ కాలనీలోని జిల్లా పోలీస్ యూనిట్ హాస్పిటల్ను సరికొత్త హంగులతో ఆధునీకరించి మరిన్ని వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చిన సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ 13 రకాల వైద్య సేవలను అందించేలా యూనిట్ హాస్పిటల్ను పోలీస్ కుటుంబ సభ్యులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. పోలీస్ సిబ్బంది ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏంటి ఏంటి राजाधिराजाय प्रहस्य साहि पुरुष ये वेदगं सर्वं यद्भूतं यश्च भव्यं उतामृतत्वस्तेसानः यदन्येनातिरोहति एतावानस्य महिमाम् अतोज्जायागस्य ग्रहदोष निवारणास्त्यर्थं महालक्ष्मी देवतानुग्रहमस्तु श्री यजमानश्याः वसिष्ठगोत्रोद्भवस्या यजमानश्या हर्षवर्धनादिनामधेयं धर्मपत्नी कान्तायां पुत्रपुत्रिका समेतस्य सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं वैद्यशाला प्रारंभोत्सव समये समस्त दोष निवारण सिद्ध्यर्थं श्री वरसिद्धि विनायक स्वामी अनुग्रह कटाक्ष फल सिद्धिरस्तु। ओम श्री महागणाधिपतये नमः। यजमानश्याः विनायक स्वामिने नमः। आनन्दधूपनिराजनं कृत्वा दशांगं कुक्षीरोपेतं सुगन्धं च स्मरूपो यं मृदुपुष्यतां धूपमाध्यापयामि साक्षात् दीपं दर्शयामि ध्युपदीपानन्तरं यजमानस्याः शुद्धाचमनीयं समर्पयामि आनन्दकर्पूर नीराजनं दर्शयामि नैवेद्यार्थं नारिकेलमहानैवेद्यं निवेदयामि। हिरण्यपात्रं मधोपूर्णं ददातिमान योसान्विकराब्रां हंसहारवीक देवायमान आयस्ते सुदाति साम्राज्यं भुज्यं सुराज्यं वैराज्यं परमे सिंहाधिपत्यं महाराज्यमाधिपत्यं नीराजन समानीतं का पूर्वेन समन्वितं। ఓకే సో అందరికీ నమస్కారం. ఈరోజు మన తిరుపతి జిల్లా యూనిట్ హాస్పిటల్ రెనోవేషన్ చేసుకొని మళ్ళీ దీన్ని పునఃప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు నిజంగా ఇది చేయడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మనకి యూనిట్ హాస్పిటల్ దాదాపు 2010లోనే ఎప్పుడో మనకి మొదలైనప్పటి నుంచి కూడా తర్వాత ఎప్పుడు కూడా దీనికి సంబంధించి మనం మరమ్మతులు చేయటం కానీ దీనికి సంబంధించి కొంచెము ఏమంటాము దీని యొక్క మెయింటెనెన్స్ పట్ల కొంచెం అంత సరైన శ్రద్ధ వహించలేదని రీసెంట్గా ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు మా ఏడీజీ సార్ మేము విజిట్కి వచ్చినప్పుడు చూస్తే కొంచెము హాస్పిటల్లో పరిస్థితులు బాగాలేకపోవడం. ఎందుకంటే మా మెన్ అందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి ఏదైనా చిన్న ఇదైనా కానీ అనారోగ్యం ఉంటే ముందుగా వాళ్ళు వచ్చేది యూనిట్ హాస్పిటల్కి. సో అటువంటి హాస్పిటల్ సరైన వాతావరణం లేకపోతే మంచి శుభ్రంగా పరిశుభ్రంగా లేకపోతే వాళ్ళకి ఏమంటాం వాళ్ళకి డిగ్నిటీ కల్పించే విధంగా లేకపోతే చేసే సిబ్బంది కావచ్చు మా మెన్ను కూడా అది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో వెంటనే దీన్ని రెనోవేట్ చేయాలన్న ఉద్దేశంతో లాస్ట్ ఒక 1 month నుంచి కూడా దీన్ని మనం చేయడం జరిగింది. సో ఈరోజు మీరు చూసినట్లయితే నిజంగా చాలా చక్కగా రావడం జరిగింది. దానికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనం అన్నీ కూడా టేబుల్స్ ఈవెన్ ఎగ్జామినేషన్ వార్డులో కూడా ప్రాపర్గా బెడ్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడ యాక్చువల్గా యూనిట్ హాస్పిటల్లో దాదాపు మనం 13 రకాల టెస్టులు చేయించుకోవచ్చు. సో అని చేయించుకోగలిగిన ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల మెన్ ఇక్కడికి వచ్చి చేయించుకునే దాంట్లో కొంచెం వెనుకాడుతూ ఉండేవారు. ఇప్పుడు మనం దీని యొక్క వాతావరణం, దీని రూపురేఖలు పూర్తిగా మార్చడం వల్ల ఖచ్చితంగా మా మెన్ కానీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా మంచి వచ్చి మా డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి మంచి వైద్య సేవలు అందిస్తారని చెప్పి నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అండ్ ఈ ఎంటైర్ ఇదిలో ఈ విధంగా యూనిట్ హాస్పిటల్ని రెనోవేషన్ చేసుకునే భాగంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మా అడిషనల్ ఎస్పీలు, మా అడ్మిన్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ, అట్లాగే ఏఆర్ డివైఎస్పీ, తర్వాత ఆర్ఐ వెల్ఫేర్, అట్లాగే డాక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఇక్కడే ఉండి ప్రతిదీ కూడా శ్రద్ధ తీసుకొని చేయడం జరిగింది. సో కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే మా మెన్ అందరూ కూడా యూనిట్ హాస్పిటల్ ఫెసిలిటీని ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధతో ఉండి వాళ్ళు పోలీస్ శాఖకు మరింత మెరుగైన సేవలు అందిస్తారని చెప్పి నేను విశ్వాసం తెలియజేస్తాను.